పడ్డా కరువు వచ్చినా పంటలు ఎండిపోయినా వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నాం. అదనంగా ఇన్సూరెన్స్ కూడా కట్టి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతు బీమా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కడ అంటే బీజేపీ నాయకులు మాట్లాడడానికి ఆధారం ఏముంది? సార్, మీరు రాజకీయంగా అనుభవం ఉన్నది, వయసు రీత్యా అనుభవం ఉన్నది. అదే కాకుండా తొలిసారి వచ్చి నేను ఆర్టీఓను పెట్టుకున్నాను. ఉమ్మడి జిల్లా దాకా మీ ప్రభుత్వం వచ్చిన మంత్రులు నాయకులు అంతా కాంగ్రెస్ వారు 10 సంవత్సరాల ధ్వంసమైంది అని చెప్పి ప్రతిపక్షంలాగా మీరు మాట్లాడుతున్నారే తప్ప ప్రభుత్వం విషయం కాదు. దాని మీద ప్రతిపక్షంలాగా ఎందుకు మాట్లాడుతున్నారని అడిగాను. అదే వాస్తవాల్ని వాళ్ళు గత ప్రభుత్వాలు వాస్తవం ప్రచారాలకు గొప్పగా చెప్పిన జ్ఞాపకం చేయడం తప్పెట్లయితుంది. నెంబర్ 1 వాళ్ళకి చెప్పడమే కాదు, మాకు చెప్తా ఉన్నాం కదా, మేము ఏం చేసినా చెప్తా ఉన్నాం కదా. ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అబద్ధమా ఇది? సన్నబియ్యం అబద్ధమా? బోనస్ అబద్ధమా? రుణమాఫీ 2 లక్షలకు రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు. మరి గతంలో 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 1,00,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు మాఫీ చేయడం జరిగింది తెలియాలి కదా. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈరోజు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు, బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మరి వాస్తవాలు మాట్లాడకపోతే అది అబద్ధం తప్పెట్లయితుంది. మాట్లాడకపోతే తప్పవుతుంది. ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి. వాస్తవాలు అన్నీ ఏమైనా వాళ్ళ వేరే మాట్లాడాలి, మన వేరే మాట్లాడదా. ఈరోజు బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. మరి బీజేపీ నాయకులు కూడా రాష్ట్రానికి సంబంధించి వాటర్ తీసుకుంటారు. ఈ రోజున ఏ లెక్క ప్రకారం ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న బీహార్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చింది, ఉత్తరప్రదేశ్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చింది, తెలంగాణకి ఎంత ఇచ్చింది? 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసనసభ్యులు రాష్ట్రానికి ఎక్కడ సహకరించిండ్రు అభివృద్ధి కోసం? బీజేపీ నాయకులకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ని కానీ విమర్శించేటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే తెలంగాణ రాష్ట్ర అంశం వచ్చినప్పుడు, ఇప్పుడు పాతదే కదా, పాతనే ప్రస్తావిస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర అంశం వచ్చినప్పుడు ఆ రోజున దేశంలో 3 కొత్త రాష్ట్రాలు అయినాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకో స్టేటు చేసిండు, ఉత్తరాఖండ్. అయితే మరి ఆ రోజున తెలంగాణ ఎందుకు రాలేదు? తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పీక్ స్టేజ్ ఉన్నదా లేదా? ఎందుకు వెళ్ళలేదు అంటే కేవలం రాజకీయ కోణంలో ఆనాడు రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు పార్లమెంటు సభ్యుల సంఖ్య ఉన్న కారణంగా, వాళ్ళ రాజకీయ అవసరం కారణంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. అవునా కాదా? మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గతంలో 20 ఏళ్ళకి రావాలా? మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోదని తెలిసి కూడా, తెలంగాణలో కూడా నష్టం తెలిసి కూడా, అంటే ఒక మానవీయ కోణంలో 60 సంవత్సరాల కళ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పని పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందా, ఇవ్వలేదా? మరి మీరు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ అన్ని అంశాలకు మూలం అదే కదా. ఈ రోజున ఈ మాత్రం ఇలా 2,000 పెన్షన్ వస్తూ ఉందన్నా, రైతు భరోసా వస్తూ ఉందన్నా, రుణమాఫీ జరుగుతూ ఉందన్నా, ఇలా సన్న బియ్యమైనా, బస్ అయినా, ఇవన్నీ సంక్షేమ అధికారం జరుగుతూ ఉన్నట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి వాళ్ళకి ఎట్లా అంటే తెలంగాణ కోణం చూసినా మాట్లాడే హక్కు లేదు, పోనీ అభివృద్ధి పరంగా చూసినా